నమస్కారం. ఈరోజు మనం 19వ శతాబ్దపు భారతదేశంలోకి వెళ్దాం. హ్మ్, ఆ కాలమంటేనే ఒక పెద్ద మార్పులకు వేదిక. కరెక్ట్. అప్పటి సమాజం అంటే కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, బ్రిటిష్ పాలనతో సతమతమవుతోంది. అవును, సరిగ్గా ఆ సమయంలో ఒక సన్యాసి ఒక శక్తివంతమైన నినాదంతో ముందుకొచ్చారు. వేదాలకు తరలిపొండి అని. ఆయనే స్వామి దయానంద సరస్వతి. ఆయన స్థాపించిన ఉద్యమమే ఆర్య సమాజ్. మన దగ్గర ఈ ఉద్యమం, దాని సిద్ధాంతాలు, సమాజంపై దాని ప్రభావం గురించి కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. అసలు ఈరోజు మన చర్చ దేని గురించంటే, అంటే ఒక మత సంస్కృత ఇచ్చిన పిలుపు మొత్తం దేశంలో సామాజికంగా, రాజకీయంగా ఒక పెద్ద అలజడిని ఎలా సృష్టించింది. అవును, ఆ ఉద్యమం వారసత్వం ఈ రోజుకి మనతో ఎలా ఉందది కొంచెం లోతుగా చర్చిద్దాం. మొదట ఈ కథ వెనుక ఉన్న అస్సలు వ్యక్తితో ప్రారంభిద్దాం. స్వామి దయానంద సరస్వతి అంటే ఆయన అసలు పేరు మూలశంకర్. ఆయన ప్రయాణం ఎక్కడ, ఎలా మొదలైంది? ఆయన ప్రయాణం అంటే అదే ఒక తిరుగుబాటుతో మొదలైంది అని చెప్పొచ్చు. 1824లో గుజరాత్లోని టంకారా అనే చిన్న గ్రామంలో పుట్టారు. శివరాత్రి రోజు గుడిలో శివలింగం మీద ఎలుకలు తిరగడం చూశారు. ఈ సంఘటన గురించి నేను కూడా విన్నాను. అప్పుడాయనలో ఒక ప్రశ్న మొదలైంది. సర్వశక్తిమంతుడైన దేవుడు తనను తాను చిన్న ఎలుకల నుండి కాపాడుకోలేడా అని. చిన్న వయసులోనే అంత పెద్ద ప్రశ్న. ఆ ఒక్క సంఘటనే ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నిజమైన దేవుడు, నిజమైన జ్ఞానం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆ అన్వేషణలోనే ఆయన మధురలో స్వామి విరజానంద అనే గురువును కలిశారు. ఆ గురువే ఆయన జీవితాన్ని మలుపు తిప్పారని అంటారు గదా. ఆ గురు శిష్యుల సంబంధం ఎలాంటిది? అది చాలా గాఢమైన సంబంధం. గురువు విరజానందకు కళ్ళు లేవు. అవునా? అవును, కాని జ్ఞానచక్షువు ఉన్నవారు. ఆయన దయానందకు ఏం చెప్పారంటే, అసలైన హిందూ ధర్మం పురాణాల్లో, కర్మకాండాల్లో లేదు, కేవలం వేదాలలోనే ఉందని బోధించారు. అంటే అప్పటికే సమాజంలో ఉన్న విగ్రహారాధన, కుల వ్యవస్థ ఇవన్నీ అవన్నీ మధ్యయుగంలో వచ్చి చేరినవే కాని వేదాలలో వాటికి స్థానం లేదని నూరిపోశారు. సరే. శిష్యరికం పూర్తయ్యాక గురుదక్షిణగా నీ జీవితాన్ని, వేద జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి, సమాజంలోని అంధవిశ్వాసాలను తొలగించడానికి అంకితం చెయ్యని కోరారు. ఆ మాట ప్రకారమే దయానంద సరస్వతి తన మిషన్ను మొదలుపెట్టారు. అంటే ఆయనిచ్చిన పిలుపు వేదాలకు తరలిపోండి లేదా గో బ్యాక్ టు వేదస్ అని. దాని వెనుకున్న అసలు ఉద్దేశం అదనమాట. కరెక్ట్. ఇది వినడానికి పాతకాలానికి వెళ్ళిపోదామన్నట్టుంది. కానీ మీరు చెప్పింది వింటే అది వెనక్కి వెళ్లడం కాదు, ముందుకు వెళ్లటానికి అనిపిస్తోంది. అంటే మధ్యలో వచ్చి చేరిన చెత్తను వదిలేసి మూలాలకు వెళ్లడం ద్వారా సమాజాన్ని ఆధునీకరించాలని ఆయన ఉద్దేశమా? ఖచ్చితంగా. గో బ్యాక్ టు వేదాస్ అంటే రాతియుగానికి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఉద్దేశంలో వేదాలు తర్కానికి, హేతుబద్ధతకు, శాస్త్రీయ చింతనకు ప్రతీకలు. ఓకే. వేదాలలో ఒకే దేవుడున్నాడని, విగ్రహారాధన లేదని, పుట్టుకతో కులాలు లేవని ఆయన వాదించారు. పురాణాల ఆధారంగా పూజారులు సృష్టించిన సంక్లిష్టమైన కర్మకాండలను, జంతుబలులను, బాల్య వివాహాలను కూడా. అవును, వాటన్నింటినీ ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దృష్టిలో వేదాలకు తిరిగి వెళ్లడమంటే సమాజాన్ని కులాలు, లింగ వివక్షల నుండి విముక్తి చేసి ఒక నైతిక, సమానత్వంతో కూడిన ఆధునిక సమాజాన్ని నిర్మించడం. ఈ ఆలోచనలతోనే ఆయన 1885లో బొంబాయిలో ఆర్య సమాజును స్థాపించారు. అవును. కాని కొద్ది కాలానికే ప్రధాన కార్యాలయాన్ని లాహోర్కు మార్చారు. ఎందుకు? బొంబాయి కంటే లాహోర్ ఎందుకు అంత ముఖ్యమనిపించింది? దానికి ఒక వ్యూహాత్మక కారణముంది. చూడండి, బొంబాయి ఒక కాస్మోపాలిటన్ వాణిజ్య కేంద్రం. సరే. కాని పంజాబ్, ముఖ్యంగా లాహోర్, ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక, రాజకీయ చర్చలకు కేంద్రంగా ఉండేది. అంటే అక్కడ మేధోపరమైన చర్చలు ఎక్కువగా జరిగేవి. అవును, అక్కడ హిందూ, సిక్ఖు, ముస్లిం వర్గాల మధ్య మేధోపరమైన ఘర్షణ ఎక్కువగా ఉండేది. తన వేద సిద్ధాంతాలను అక్కడ బలంగా వినిపిస్తే దాని ప్రభావం ఉత్తర భారతదేశం మొత్తం వేగంగా వ్యాపిస్తుందని ఆయన భావించారు. అందుకే లాహోర్ను కేంద్రంగా ఎంచుకున్నారు. అర్థమైంది. ఇక ఆర్య సమాజ్ నినాదం గురించొస్తే, కృణ్వంతో విశ్వమార్యం అంటే ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుదాం. వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. కాని ఆ కాలంలో బ్రిటిష్ వాళ్లు తమ పాలననే నాగరికత అని చెప్పుకుంటున్నప్పుడు ఈ నినాదం ఒక రకమైన సాంస్కృతిక జవాబులా అనిపిస్తోంది. అంటే మాకు మీ నాగరికత అవసరం లేదు, మాకు మా సొంత మార్గం ఉంది అని చెప్పడమేనా దాని ఉద్దేశం? అద్భుతమైన పాయింట్. అది కేవలం ఆధ్యాత్మిక నినాదం కాదు, అది ఒక రాజకీయ, సాంస్కృతిక ప్రకటన. ఆ కాలంలో బ్రిటిష్ వారు, క్రిస్టియన్ మిషనరీలు భారతీయులను అనాగరికులుగా, మూఢనమ్మకాలు ఉన్నవారిగా చిత్రీకరిస్తున్నారు. నిజమే. దానికి సమాధానంగా అసలైన ఆర్యధర్మం అంటే ఉత్తమమైన జీవన విధానం మా దగ్గరే ఉంది, మేము ప్రపంచానికి నాగరికత నేర్పించగలమే తప్ప మీనుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడమే ఆ నినాదం వెనకున్న ఆత్మవిశ్వాసం. అందుకే ఆయన రాసిన సత్యార్థ ప్రకాష్ పుస్తకాన్ని కూడా సామాన్యుల భాష అయిన హిందీలో రాశారు. కరెక్ట్. సంస్కృతంలో కాకుండా హిందీలో రాయడం కూడా ఇదే వ్యూహంలో భాగం. ఒక్క నిమిషం, మన ఆధారాలలో ఒక షాకింగ్ విషయం ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో మనం వినే భారతీయులకే అనే నినాదాన్ని మొట్టమొదట ఇచ్చింది దయానంద సరస్వతి అని ఉంది. అవును.
నేను ఎప్పుడూ ఇది ఒక రాజకీయ నినాదం అనుకున్నాను. ఒక మత సంస్కర్తకు రాజకీయాలతో ఏం సంబంధం? ఇక్కడే అసలు విషయం ఉంది. 19వ శతాబ్దంలో మత సంస్కరణ, సామాజిక సంస్కరణ, రాజకీయ చైతన్యం ఇవన్నీ వేర్వేలు కావు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎలా? ఒక దేశం బయట శక్తుల చేతిలో బానిసగా ఉండటానికి కారణం ఆ దేశ సమాజం అంతర్గతంగా బలహీనంగా ఉండటమే అని దయానంద నమ్మారు. సమాజంలో కులాలు, మూఢనమ్మకాలు ఉన్నంతకాలం మనం ఎప్పటికీ బానిసలుగానే ఉంటామని ఆయన వాదన. అంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. అవును, ముందు సమాజాన్ని సంస్కరించి ఆ తర్వాత రాజకీయ స్వాతంత్ర్యం సాధించాలని ఆయన భావించారు. భారతీయులకే అంటే కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా. మనల్ని మనం పాలించుకునే శక్తి, జ్ఞానం మన వేదాలలోనే ఉన్నాయని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. అంటే ఒకవైపు దేశం గురించి, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నారు, కానీ మరోవైపు సమాజంలోని ఎన్నో సమస్యలున్నాయి కదా. బాల్య వివాహాలు, అంటరానితనం లాంటివి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు? కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకున్నారా లేక? లేదు, ఆర్య సమాజ్ ప్రత్యేకతే అది. వాళ్లది కేవలం ఉపన్యాసాలు ఇచ్చే ఉద్యమం కాదు, అది ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఉద్యమం. వారు కుల వ్యవస్థను పునాదులతో సహా వ్యతిరేకించారు. పుట్టుకతో కాదు, గుణకర్మల బట్టి వర్ణమని. అవును, పుట్టుకతో ఎవరూ గొప్పవారు తక్కువవారు కారని, గుణకర్మల బట్టే వర్ణం నిర్ణయించబడుతుందని వాదించారు. అంటరానితనాన్ని తీవ్రంగా ఖండించారు. బాల్య వివాహాలను ఆపి అమ్మాయిల వివాహ వయస్సును కనీసం 16 సంవత్సరాలు, అబ్బాయిలకు 25 సంవత్సరాలు ఉండాలని ప్రచారం చేశారు. ఆ రోజుల్లో అది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. ఖచ్చితంగా. వితంతు పునర్వివాహాలను, కులాంతర వివాహాలలో ప్రోత్సహించడం కూడా ఆ కాలంలో చాలా ధైర్యంతో కూడిన పని. సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురై ఉంటుంది గదా. ఎదురైంది. కాని వారు వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా స్త్రీ విద్య విషయంలో వారు చాలా పట్టుదలగా ఉన్నారు. అవును. స్త్రీలు చదువుకుంటేనే కుటుంబం, సమాజం బాగుపడుతుందని నమ్మారు. కేవలం మానవ సంక్షేమమే కాదు, గోరక్షణ సభలు స్థాపించి పశు సంరక్షణకు కూడా ప్రాధాన్యతిచ్చారు. అంటే ఒక పూర్తి సామాజిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నించారన్నమాట. నిజమే. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనను భారతదేశ నిర్మాతలలో ఒకరు అని పిలిచారు. ఓకే, ఇప్పుడు ఆర్య సమాజ్ చేపట్టిన అత్యంత ముఖ్యమైన, అదే సమయంలో అత్యంత వివాదాస్పదమైన కార్యక్రమం గురించి చర్చిద్దాం. శుద్ధి ఉద్యమం. అవును, అదే శుద్ధి ఉద్యమం. పేరు వినడానికే చాలా బలంగా ఉంది. అసలు ఏమిటి శుద్ధి ఉద్యమం? దాని వెనుక ఉన్న ఆలోచనేంటి? శుద్ధి ఉద్యమం అంటే హిందూ మతం నుండి ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం. రీకన్వర్షన్ లాగా. ఒక రకంగా అంతే. అప్పటివరకు హిందూ మతంలోకి తిరిగి రావడానికి మార్గం లేదు. ఒకసారి మతం మారితే వారు శాశ్వతంగా ఆ సమాజానికి దూరమైనట్టే. కాని ఆర్య సమాజ్ ఈ పద్ధతిని మార్చింది. ఎలా? ఒక చిన్న శుద్ధి కార్యక్రమం, అంటే వేదమంత్రాలతో నిర్వహించి ఎవరైనా సరే తిరిగి సొంత మతంలోకి రావచ్చు అని ప్రకటించింది. ఇది అప్పటివరకు రక్షణాత్మక ధోరణిలో ఉన్న హిందూ మతానికి ఒక దూకుడైన, ఆత్మవిశ్వాసంతో కూడిన రూపాన్నిచ్చింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించుంటుంది. ఎందుకంటే ఇది ఇతర మతాల ప్రచారానికి, ముఖ్యంగా క్రిస్టియన్, ఇస్లామిక్ మిషనరీల కార్యకలాపాలకు ప్రత్యక్ష సవాలు విసిరినట్టయింది. అవును. మన ఆధారాల్లో స్వామి శ్రద్ధానంద్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఉద్యమంలో ఆయన పాత్రేమిటి? శక్తివంతమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో వేలాది మందిని, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని మల్కానా రాజపుత్రులు వంటి వర్గాలను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. వేలాది మందినా? అవును. ఒకేసారి 2000 మంది ముస్లింలను శుద్ధి కార్యక్రమం ద్వారా హిందూ మతంలోకి మార్చారని మన ఆధారాలు చెబుతున్నాయి. ఈ చర్య ఆర్య సమాజ్ ఉనికిని బలంగా చాటిచెప్పింది. కాని అదే సమయంలో ఇతర మతవర్గాలతో తీవ్రమైన ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. సరే, ఉద్యమం ఇంత బలంగా వ్యాపిస్తున్న సమయంలో 1883లో దయానంద సరస్వతి మరణించారు. అవును. ఆ తర్వాత 10 ఏళ్లకే 1892లో ఆర్య సమాజ్ రెండుగా చీలిపోయింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకే గురువు, ఒకే సిద్ధాంతం నుంచి వచ్చినవాళ్లు ఎందుకు విడిపోయారు? ఒక బలమైన నాయకుడు లేకపోవడం వల్లేనా, లేక సిద్ధాంతపరమైన విభేదాలున్నాయా? ఒక వ్యవస్థాపకుడి మరణం తర్వాత వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో విభేదాలు రావడం సహజం. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రధాన విభేదం దేనిమీద వచ్చింది? ప్రధాన విభేదం 2 విషయాల్లో వచ్చింది. ఒకటి విద్య, 2 ఆహార నియమాలు. ఈ 2 అంశాల ఆధారంగా సంస్థలో 2 వర్గాలు స్పష్టంగా ఏర్పడ్డాయి. ఆ 2 వర్గాల వాదనలేమిటో కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది గురుకుల వర్గం. పేర్లోనే ఉంది. వీరు సంప్రదాయవాదులనే అనిపిస్తోంది. వీరి ఆలోచనలు ఎలా ఉండేవి? అవును, వీరు కఠినమైన సంప్రదాయవాదులు. స్వామి శ్రద్ధానంద్, లేఖారాం, మున్షీరాం వంటివారు ఈ వర్గానికి నాయకులు. వీరి వాదనేంటంటే దయానంద సరస్వతి చెప్పిన ప్రతి మాటను అక్షరాలా పాటించాలి. అంటే మార్పులకు తావులేదు. అస్సలు లేదు. విద్యా విధానం పూర్తిగా ప్రాచీన గురుకుల పద్ధతిలోనే ఉండాలి. విద్యార్థులు గురువు దగ్గరే ఉంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, సంస్కృత మాధ్యమంలో వేదాలను అధ్యయనం చేయాలి. పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారా? పూర్తిగా. పాశ్చాత్య విద్య, ఆంగ్ల భాష మన సంస్కృతిని నాశనం చేస్తాయని వీరు బలంగా నమ్మారు. ఆహార విషయంలో కూడా అంతే. మాంసాహారం పూర్తిగా నిషిద్ధం, సంపూర్ణ శాకాహారాన్నే పాటించాలని పట్టుబట్టారు. అంటే వీరు దయానంద సిద్ధాంతాల యొక్క స్పిరిట్ను కాకుండా లెటర్ను పట్టుకున్నారన్నమాట.
మరి రెండో వర్గం కళాశాల వర్గం లేదా కాలేజ్ ఫ్యాక్షన్. వారి వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఎలా? ఈ వర్గానికి లాలా హాన్స్రాజ్, లాలా లజపతిరాయ్ వంటి ఆధునిక ప్రాగ్మాటిక్ నాయకులు నాయకత్వం వహించారు. వీరి వాదనేంటంటే మనం మారుతున్న ప్రపంచంతో పాటు మారాలి. వేద విద్య చాలా ముఖ్యం, కానీ బ్రిటిష్ పాలనలో ఆధునిక ప్రపంచంలో బతకాలంటే ఆంగ్ల భాష, సైన్స్, గణితం వంటి పాశ్చాత్య విద్య కూడా అవసరం. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని. కరెక్ట్. అందుకే వేద విద్యతో పాటు ఆధునిక విద్యను కూడా అందించే విద్యాసంస్థలను స్థాపించాలని వీరు వాదించారు. ఆహార నియమాల విషయంలో కూడా కొంత వెసులుబాటు ఉండొచ్చని, మాంసాహారం తినడం, తినకపోవడమనేది వ్యక్తిగత ఇష్టమని భావించారు. ఈ రెండో వర్గం ఆలోచనల నుంచే ప్రఖ్యాత దయానంద్ ఆంగ్లోవేదిక్ అంటే డిఏవి విద్యాసంస్థలు పుట్టాయన్నమాట. అవును. ఈ రోజుకి దేశవ్యాప్తంగా వందలాది డిఏవి స్కూల్స్, కాలేజీలున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ చీలికలో ఆధునికవాదుల ఆలోచన ఎక్కువ ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. నిజమే. డిఏవి ఉద్యమం అపారమైన విజయం సాధించింది. లక్షలాది మంది మధ్యతరగతి భారతీయులకు ఆధునిక విద్యను అందిస్తూనే వారిలో భారతీయ సంస్కృతి, విలువలను నింపడంలో కీలక పాత్ర పోషించింది. మరి గురుకుల వర్గం? మరోవైపు గురుకుల వర్గం కూడా తమ ఆశయాలను వదులుకోలేదు. వారు హరిద్వార్లో గురుకుల కాంగ్రీ వంటి సంస్థలను స్థాపించి ప్రాచీన వేద విద్యను పరిరక్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి చీలిక వల్ల సంస్థ బలహీనపడినా ఆశయాలు మాత్రం రెండు వేర్వేరు మార్గాల్లో విస్తరించాయి. అవును, సంప్రదాయ విద్య మరియు ఆధునిక విద్య రూపంలో విస్తరించాయని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఆర్య సమాజ ప్రస్థానం ఎన్నో మలుపులతో, ఎంతో నాటకీయతతో కూడుకున్నది. ఒక వ్యక్తిలోని ఒక చిన్న సందేహంతో మొదలై అది ఒక సామాజిక ఉద్యమంగా మారి జాతీయవాదానికి బీజాలు వేసి విద్యారంగంలో ఒక విప్లవాన్ని సృష్టించి అవును, చివరికి అంతర్గత విభేదాలతో రెండుగా చీలిపోయింది. చాలా సంక్లిష్టమైన ప్రయాణం. వీటన్నిటి అర్థం ఏమిటంటే ఆర్య సమాజ్ కేవలం ఒక మతపరమైన ఉద్యమం కాదు. అది 19వ శతాబ్దంపు భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఒక శక్తివంతమైన సామాజిక రాజకీయ శక్తి. ప్రాచీన వేద ఆదర్శాల పునాదిపై ఒక ఆధునిక, ఆత్మగౌరవమున్న భారతదేశాన్ని నిర్మించాలని అది కలలు కన్నది. మరి ఆ చీలిక? ఆ సంస్థలో వచ్చిన చీలిక కూడా దాని వైఫల్యం కాదు. అది ఆ ఉద్యమం యొక్క గతిశీలతకు, దాని ఆలోచనలు ఎంత సజీవంగా ఉన్నాయనడానికి ఒక నిదర్శనం. చివరిగా ఒక ఆలోచన. ఆర్య సమాజ్లో వచ్చిన ఆ చీలిక వెనుక ఉన్న అసలు సంఘర్షణను గమనిస్తే, అంటే ప్రాచీన సంప్రదాయాన్ని కాపాడుకోవాలా లేక ఆధునిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలా అనే చర్చ. గురుకుల వర్సెస్ కాలేజ్ ఫ్యాక్షన్. కరెక్ట్. ఈ చర్చ ఈ రోజుకి మన సమాజంలో ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంతో ఎలా ముందుకు సాగాలి? 1892లో ఆర్య సమాజ్ లేవనెత్తిన ఈ ప్రశ్న నేటి భారతదేశానికి కూడా అంతే ప్రాముఖ్యతలు కలిగి ఉంది. దీని గురించి మన శ్రోతలు ఆలోచించాలి.